హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనము బీడీఎల్ అండి, భారత్ డైనామిక్ లిమిటెడ్ నుంచి అయితే ఐటీ చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు, అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీ అనేది రావడం అయితే జరిగిందండి. వివరాలు అయితే ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మీకు సెలెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. ఎలాంటి ఎగ్జామ్ అని ఏమైతే ఉండదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీకు ₹1 ఫీజు అనేది కూడా అవ్వదండి. మీరు సింపుల్గా అయితే మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇంటర్వ్యూకి అనేది. అయితే మీరు గమనించండి. అండ్ ఇక్కడైతే మీరు నోటిఫికేషన్ అయితే ఫస్ట్ క్లారిటీగా చూసుకుందామండి. క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే మీరు వెళ్ళైతే ఈజీగా అనేది ఇంటర్వ్యూకి అటెండ్ అనేది అవ్వచ్చు. సో గైస్, నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఇదైతే మీరు చూసుకుంటే ఇది హెడ్ ఆఫీస్ అనేది గచ్చిబౌలి, హైదరాబాద్లో అయితే ఉండడం అయితే జరుగుతుందండి. డేట్ అనేది February 20 రావడం అయితే జరిగింది నోటిఫికేషన్ అనేది. అండ్ అడ్వర్టైజ్ నెంబర్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీని మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డిప్లొమా, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ అయితే ఉద్యోగాలు అయితే ఉంటాయండి. కాకపోతే మంచి సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగే ఇక్కడ మీకు మంచి సాలరీ అయితే అందడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు వెళ్ళైతే చూడొచ్చు. అండ్ ఇక్కడైతే వేకెన్సీ అయితే మనం ఫస్ట్ చూసుకుందామండి. ఫస్ట్ అనేది మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ వాళ్ళకైతే ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ 3 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్, అదేవిధంగా 4 వేకెన్సీస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ 2 వేకెన్సీస్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏరోనాటికల్ వాళ్ళకు 1 వేకెన్సీ అయితే కేటాయించారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ క్లాస్ అనేది మీ దగ్గర అయితే బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే మీరు గమనించండి. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో మీరు పాస్ అయిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా పీజీ డిప్లొమా ఇన్ 2 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు హ్యూమన్ రిసోర్స్లో. ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే March 4 అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. మార్నింగ్ అనేది 8:30 అనేది ఉంటుంది. అండ్ వెళ్ళేటప్పుడు అయితే కూడా మీరు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది అయితే మీరు ఫిల్అప్ చేసి మీ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఉద్యోగాలు అనేది మెకానికల్లో 1 వేకెన్సీ, అదేవిధంగా ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ఎలక్ట్రానిక్లో 3 వేకెన్సీ అయితే కేటాయించారు. అండ్ ఇక్కడ వీళ్ళకి చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది 3 ఇయర్ డిప్లొమా అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిలేటివ్ బ్రాంచ్లో అయితే చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ అండి, ఫిట్టర్ ఉద్యోగాలు 10 అయితే ఇవ్వడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ మెకానిక్ 8 ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఐటీ అనేది రిలేటివ్ ట్రేడ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ రేడియో మెకానిక్ నుంచి చేసిన వాళ్ళైతే అప్లై అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మీ దగ్గర అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. సర్టిఫికేట్ అనేది ఇదైతే మీరు గమనించాలి. అండ్ వీళ్ళకి అనేది ఇక్కడ మీరు చూసుకుంటే March 5 అయితే వీళ్ళకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మార్నింగ్ 8:30 అయితే అక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ లొకేషన్ చూసుకుంటే ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సుజన్ దాస్ రోడ్ ఆపోజిట్ ఇంజనీరింగ్ డివిజన్. ఇది ఇక్కడ మీరు చూసుకుంటే కర్ణాటకలో అయితే ఉంటుందండి, బెంగళూరు. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు అక్కడికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి వేకెన్సీకి అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోగలరండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు కూడా 5 ఇయర్ వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఇది కాంట్రాక్ట్ అనేది 4 ఇయర్ అయితే ఉంటుంది. తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ని బట్టి అయితే ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఫస్ట్ ఇయర్ సాలరీ అనేది 30,000 అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సెకండ్ ఇయర్ అనేది 33,000 అండ్ థర్డ్ ఇయర్ అనేది 36,000, అదేవిధంగా ఫోర్త్ ఇయర్ అనేది 39,000 అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ డిప్లొమా వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ అనేది 25,000, సెకండ్ ఇయర్ 26,500 అండ్ థర్డ్ ఇయర్ 28,000, అదేవిధంగా ఫోర్త్ ఇయర్ అనేది 29,500 అయితే వస్తుందండి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ట్రేడ్ అనేది ఇక్కడ ఐటీ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ 23,000, అదేవిధంగా సెకండ్ ఇయర్ అనేది 24,500 అండ్ థర్డ్ ఇయర్ అనేది 26,000, అదేవిధంగా ఫోర్త్ ఇయర్ అనేది 27,500 అయితే రావడం అయితే జరుగుతుంది. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఓన్లీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్వ్యూ ద్వారా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ చూపించారు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఈ అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అదైతే మీరు ఫిల్అప్ చేసి తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లోనైతే అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్, ఇక్కడైతే మీరు ఒకటి గమనించాల్సి అయితే ఉంటుందండి. అన్ని వేకెన్సీలకు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మినిమం 1 ఇయర్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే మీరు గమనించండి. మీ రిలేటివ్ ట్రేడ్లో కానీ మీ రిలేటివ్ ఫీల్డ్లో కానీ అయితే మీరు గమనించండి. సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. మీ క్వాలిఫికేషన్కి అయితే 75 మార్క్స్ అయితే కేటాయిస్తారు. ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే మీకు 10 మార్క్స్ అయితే ఇస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో అయితే 15 మార్క్స్ అయితే ఉంటుందండి. టోటల్ అనేది 100 మార్క్స్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది.
ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 3 మార్క్స్, 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 6 మార్క్స్, అదేవిధంగా 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా 10 మార్క్స్ అయితే ఇస్తారండి. అయితే మీరు గమనించండి. ఒకవేళ మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే ఉంటుందండి. వెళ్ళి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.